జ్వరం వస్తే వేసుకుంటారు గోళీ. ఈ రోజు మనం చేస్తున్నాము హోలీ. అరే భాస్కర్, చేతుకుంటుంది రింగు, నీ మోహని కొడతా రంగు. నీ ముఖాన్ని కొడతా రంగు, నువ్వు వచ్చి కొసేపు. ఈరోజు ఏం పండుగ తెలుసు కదా, హోలీరా. ఏంటిది హోలీ అన్నావు కదా. అరే భాస్కర్, హోల్ అంటే రంగు ఉంది, అన్ని ఉన్నాయి, మరి గుడ్లేవిరా? ఇగోరా, ఆ గుడ్లు కాదు, కింద ఉన్నాయిరా. ఏం దాస్తున్నావు? అరే ఏం లేవురా. ఏం దాస్తున్నావు చెప్తా చెప్పు. రంగమ్మ రంగమ్మ. ఈరోజు హోలీ కాబట్టి ఒక్కరు బయట కనపడతలేరా. అరే పొట్టడు పొట్టను పట్టుకోరా. అన్న మా అమ్మ కొడుతుందన్న. కొట్టి కొట్టిన తొప్పినాయి అన్న. హోలీ రుద్దుకో, హోలీ రుద్దుకో ఫస్ట్. హ్యాపీ హోలీ. అట్లా చెప్పొద్దు, ఇండియన్ టీమ్ లో ఉంటది విరాట్ కోహ్లీ. హ్యాపీ హోలీ. హోలీ ఎవడని రుత్తారా? గుడ్డు కొట్టించుకోవాలి సర్రా. అన్న గుడ్డొద్దన్న. మరి ఆడ పగిలింది. తమ్ముడు రారా, సమాధి చేసే మెల్లరా తమ్ముడు. వాడవర్రా. ఈడెవర్రా పొద్దు పొద్దునే ఆసనం వేస్తుండు. అంకుల్ నమస్తే. నమస్తే పిల్లలు, బాగున్నారా? బాగుంది అంకుల్. ఈ రోజు ఏంటో తెలుసా, ఓన్లీ గుడ్డు కొడతాం, ఓకేనా? ఏ గుడ్డు కొడితే నేను మీకు చెప్తున్నాను. ఏమన్నా అంకుల్? ఏ గుడ్డు కొట్టకండి. గుడ్డొద్దు అంటే కలర్ కొడతాం రా. చెప్తాను లాస్ట్ వచ్చి. అరే భాస్కర్, ఇంకెవరు దొరుకుతారు చూద్దాం రా. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య. కొత్త డ్రెస్ బాగుందా మనకు? కొత్త డ్రెస్ కి ఏమైనా అయిందనుకో బిడ్డ, చెమడాలు తీస్తా నీకు, అర్థమవుతుందా? సరే అమ్మా. అమ్మ నాకు తినడానికి ఏమైనా పెట్టావమ్మా? నీ గురించి నేను వండుకో వస్తాయి కిచెన్ లో పోయి. జల్దీ రామ్మా. మా అమ్మ లేట్ వండుతుంది, ఇట్లా కాదు షాప్ పోయి ఏమైనా కొనుక్కొని తింటా. అరే ఎవడో పోతుండు. అరే అన్న వద్దాను, అన్న వద్దాను. ఎందుకు రా దమ్దం చేస్తున్నావు? హోలీ ఆడవా? నేను ఆడా అన్న. నేను మగ, నేను తేడా. సారీ రా, నిజం బయటకు వచ్చేసినాయి. అరే ఏమైందిరా? ఆడ కాదురా పాపం, మీకు ఈడ ఎవరు ఊసిర్రు? ఏమో ఏమో. మీ అమ్మ చెప్పు పో. టైం కి మేము దుడిచినాం కాబట్టి ఏం కాలే. ఇంకా మా అమ్మ కొడుతుంది అంకుల్. చెప్పేది నువ్వు, బయట దొంగలు ఉన్నారు, జాగ్రత్త. కలర్ రుద్దేస్తారు, ఇంటికి వెళ్ళిపోను వెళ్ళు. నా పిల్లగా చేసి ఎవరో ఊసిర్రా పాపం రాయుడు. అమ్మా ఓ అమ్మా. ఏంద్రా కొత్త చెట్టు, కొత్త చెట్టు, కొత్త చెట్టు. చెప్తే వినడు, నువ్వు వినవు. కొత్త చెట్టు 250 రూపాయల చెట్టు, 250 రూపాయల చెట్టు, 250 రూపాయల చెట్టు. నాడు ఇంట్లోకి నాడు. ఏమ్మా గలీలో ఒక్కడు దొరుకుతలేదేమ్రా, నాకు అర్థమైతే లేదు. అతను మంచి ఐడియా ఉంది. ఏంటది? మీసాలు రావు కూడా ఉన్నాడు చూడు, అని ఇంటికి మళ్ళీ చూద్దామా? అరే మీసాలు రావు ఏమైందా? ఇట్లా 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 ఇట్లా. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. అమ్మా ఓ అమ్మా. మనకెందుకు వచ్చిన గొడవ? ఎన్నిసార్లు చెప్పారా నీకు? ఎన్నిసార్లు చెప్పారా? ఎన్నిసార్లు చెప్పాలి? ఎవర్రా అన్నారు? ఎవర్రా అన్నారు? దౌడపండు కొట్టనా? హోలీ పండు, హోలీ
మస్తు వలుగుతుంది దానికి, నాకు మజా అనిపిస్తుంది. మళ్ళీ పిలుద్దాం సరేనా? అంకుల్ 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 లేడు. అంకుల్ లేడా? కొట్రా. నేను వినలే ఇంకా. నేను వినలే. సరే పిలు. పిలు. అమ్మా మనకెందుకు వచ్చిన గొడవ? నీకు చెప్పినా మీ అయ్యే చెప్పినా వినరా నా మాట, నడు లోపల నడు. ఎవరు వస్తాడో నేను చూసే ఇప్పుడు. ఏం సైకో ఉందిరా అది, మొగుడు ఉన్నవాళ్ళో తెలుస్తలేదు. అంత సైకో ఉంటే ఇంకా మొగుడే ఉంటారు. సరే కానీ మళ్ళీ పిలుస్తాం సరేనా? నేను పిలుస్తా ఇప్పుడు మంచిగా. ఆంటీ పాలు, ఆంటీ ఓ ఆంటీ పాలు, ఆంటీ అమ్మో అమ్మో. రే ఎవరా పాలు ఎవరా? అప్పటి నుంచి రుద్దింది నీళ్ళమ్మా. ఎవరా బయటికి రమ్మా. అక్క 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 అండి అండి. అమ్మా అమ్మా. ఏమేంటంటే కింద సాపలు వేసాం, సాప్ మీద మీ టీం వాళ్ళు కూర్చుంటారు, ఈ సాప్ మీద మన టీం వాళ్ళు కూర్చుంటారు. ఇక్కడ నుంచి ఒక ఇద్దరు ప్లేయర్స్, ఇక్కడ నుంచి ఒక ఇద్దరు ప్లేయర్స్ ఆడతారు. నా చేతిలో ఒక చిన్న హార్ట్ బొమ్మ ఉంది. వెనకాల నుంచి ఎవరైతే ఇద్దరు ఆడుతున్నారో ఎవరి చేతులన్నా ఈ హార్ట్ పెట్టేయాలి. మనం ఇక్కడ నుంచి గెస్ట్ చేయాలి ఎవరి చేతిలో అయితే హార్ట్ ఉందో అని. ఎవరి చేతిలో ఈ హార్ట్ ఉందో కరెక్ట్ గా గెస్ట్ చేస్తే మనం వెళ్ళి వాళ్ళ ఫేస్ మీద రంగు పూయొచ్చు. రాంగ్ గా గెస్ట్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మనల్ని, మన ఫేస్ మీద రంగు పూస్తారు. మిగతా అందరు లైన్ వచ్చి కూర్చోండి భోజనాలకి. రైట్, సో హార్ట్ బొమ్మ నా దగ్గర ఉంది. ఫస్ట్ వీళ్ళ సైడ్ వాళ్ళు గెస్ట్ చేస్తారు, మేము ఆడతాం. నిరుపంబయ్య, హరితమ్మ, కమాన్ గో ఫర్ ఇట్. ఎవరి చేతిలో అయితే ఆ బొమ్మ ఉందో మీలో ఎవరైనా గెస్ట్ చేయొచ్చు. ఫైనల్ గా వీళ్ళిద్దరు మాటనే తీసుకుంటా. నేను భాస్కర్ అనుకుంటున్నా. కాదు, అర్జున్ దగ్గర ఉంది. అర్జున్ మీరు దగ్గరకు వచ్చి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడొచ్చు. ఏదో ఒకసారి అందరూ చేయాలనండి. ఇడిదే లేదు. మర్యాదగా మీ అంతటా మీరే లేవండి, లేకపోతే మాతో మామూలుగా ఉండదు చెప్తున్నా. అదేందన్నా సద్దం గడి దగ్గర లేదు, వాడు చిన్న ఇస్తుంటాడు కానీ నాకు తెలిసి వర్ష దగ్గర ఉంటది. నా చేతిలో పెట్టండి, నా మీద కంటెంట్ వస్తుంది, ఏదో ఒకటి నడుస్తుంది. నేను ఫైనల్ గా చెప్తున్నా, రమణ దగ్గర ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఈ ఎపిసోడ్ వాళ్ళది కదా, పాపం వాళ్ళ చేతికి ఇద్దాం అని ఎట్లా ఆలోచిస్తున్నారు. ఫైనల్ అబ్బా మాదైతే రమణ. రమణ దగ్గర లేదు కాబట్టి ఎవరి దగ్గర అవుతుందో చూపెట్టండి. నీ పేరు తీసారు కాబట్టి మన టీమ్ లో నుంచి ఇద్దరు, వాళ్ళ టీమ్ లో ఇద్దరికి ఎవరికన్నా రంగు పూయొచ్చు. వాళ్ళు చేతులు వెనకాల పెట్టుకొని రంగు పూయించుకోవాలి. రమణ టైం అయిపోతుంది. బానుకు రాయొచ్చు నువ్వు, మీ గర్ల్ ఫ్రెండ్ రాయొచ్చు నువ్వు. ప్రేమైన కోపమైన ఏదైనా నాకు బాను కాబట్టి సో బానుతో స్టార్ట్ చేస్తా. నువ్వు మరి ఏదో సీమంతానికి పసుపు రాసినట్టు రాసి 1 point హరితమ్మ అండ్ నిరుపంబయ్య అంటే. ఆది గారు ఎన్నిసార్లు పిలిచినా మీరు అసలు చూడట్లేదండి. హౌ కెన్ యూ నాట్ లిసన్ అండి? చాలా సేపటి నుంచి అవాయిడ్ చేస్తున్నాడు. ఒక నిమిషం, గేమ్ ఆపేయండి నువ్వు చెప్పరా. కాదు, ఈ రంగుతో కూడా చాలా బాగున్నారు మీరు. పాట ఇంకా మారాలరా. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. ఓకే రెడీ, గేమ్ స్టార్ట్. ఆ బొమ్మ వీళ్ళలో ఒకరి చేతిలో పెట్టాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా రెడీ.
మీరు పెట్టట్లేదు, చేయి పిసికేస్తున్నారు. కాదు ఈయన చెయ్యి మసాజ్ చేస్తున్నాడు వెనకాల. ఇలా చేతులు విసికారు, మా చేతులు విసికరా? సరే మీరు గెస్ట్ చేయండి. ఆ పిల్ల ఎందుకు ఈ పిల్ల చేతనే పెట్టారా? వాడు వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయినే చూస్తున్నాడు. అమ్మాయిల ముఖాల్లో ఏవి దాగవు తెలుసా? మాట దాగదు, వస్తువు దాగదు, ఏది దాగదు. అందుకే ఇల్లు తీసుకొచ్చామండి. నరేష్ ఏం చేస్తున్నావురా నువ్వు? మసాజ్. ఫాస్ట్ గా చెప్పేయాలి మీ ఇద్దరులోనే. హరితక్క ఆ అమ్మాయితో ఉంది. శ్రీప్రియనా? శ్రీప్రియతో ఉంది. శ్రీప్రియ దగ్గర ఉంటే అంత ఓవరాక్షన్ చేయదు. ఫైనల్ ఆన్సర్ 4 అమ్మాయి. ఈ 4 అమ్మాయా? బ్లాక్ అమ్మాయి. విననా? ఎవరి దగ్గర ఉంది చూపెట్టండి. ఆది గారు మీరంటే నాకు ఎంత అభిమానం. ఆది నాకు గారు కూడా నువ్వు అభిమానం, అందుకే వచ్చా నీ దగ్గరికి. రెడీ నింపాలా? హ్యాపీ హోలీ. ఎలో బాయ్. ఓకే కంప్లీట్. ఒకటే ఆన్సర్. వర్ష. వర్ష. ఒక్క నిమిషం. వర్ష అన్నా వీడు చూడు, వీడు చచ్చిపోయేలా ఉన్నాడు. మీరు చూడు, అంటే ఒకసారి భాస్కర్ చేతిలో పెట్టాం కదా, మళ్ళీ పెట్టమనుకుంటారని అదొక తెలివి ఉంటది వీళ్ళ దగ్గర. ఇప్పుడు భాస్కర్ గాడు చిన్న యాక్టింగ్ ఒకటి చేశాడు. ఫైనల్ ఆన్సర్ వర్ష. చెప్పరా విను. వర్ష ఫోన్ చేశావా? ఏ తెలివితేటలు వద్దు కానీ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు చూపెట్టండి. నలుగురికి పుయ్యాలి మీరు, నలుగురికి. అంటే ఇదిగో రంగు పూస్తున్న గానీ వీళ్ళు నలుగురు వద్దు ప్లీజ్ మేము మేకప్. ఇంకెందుకమ్మా జాకెట్ ముక్కన అరటిపండు కూడా పెట్టి. ఒకరికి నేను చిన్నదైనా కొంచెం అయినా అలా అయినా అంటించాలి. ఇది ఎలా ఇది? ఓకే సూపర్. సో ఈ గేమ్ లో మన టీం గెలిచింది.